హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉండారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేకకు వచ్చి 2 గొర్రె పిల్లలు అలవాటు చేసి పెట్టినాను. దీనికి పిల్ల కూడా ఉండాది, చనిపోలేదు, బాగానే ఉండాది. కానీ దాన్ని పట్టించుకోలేదు. అందువలన ఇట్లా గొర్రె పిల్లలు అలవాటు చేసిన దానికి. ఎందుకంటే అది మళ్ళా ఖాళీగా ఉండకుండా, మళ్ళీ పట్టుకొని తాపకుండా, పిల్లలు తాపకుండా ఈ విధంగా గొర్రె పిల్లలు అలవాటు చేసి పెట్టినాను. చూడండి ఏ విధంగా తాగుతున్నాయో. మళ్ళీ ఒక గొర్రె పిల్ల వచ్చినా కూడా ఆ పాలు తాగేదానికి అది తాపుకోదు. 2 గొర్రె పిల్లలు ఒకేసారి వచ్చితే కానీ అప్పుడు దాపుకుంటుంది. చూడండి ఏ విధంగా దాపుకుంటున్నదో. మనం అయితే ఈ విధంగా గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ బాగా అలవాటు చేసి పెట్టుకోవాలా. మేక అయితే పట్టించుకోకుండా ఉండేదానికి మాత్రం ఖచ్చితంగా ఏదో దానికి అలవాటు చేసి పెట్టుకోవాలా. లేకుంటే కానీ మనం తాపాల్సింది వచ్చేది. అందువల్ల నేనైతే కానీ ఈ విధంగా అలవాటు చేసి పెట్టినాను. చూడండి ఏ విధంగా దాపేసుకునిందో పాలన్నింటినీ. ఆ మేకకు పుట్టిన పిల్ల అయితే కానీ ఉండాది, సపరేట్ సెబ్బకులో వేసి ఉన్నాను కాబట్టి చూడండి. అదే దానికి పుట్టిన పిల్ల చూడండి ఇక్కడ ఉండాది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే దానికి పాలు తాపుతా ఉన్నాను. దానికంటే దాని తల్లి పట్టించుకోలేదు కాబట్టి 2 గొర్రె పిల్లలు అలవాటు చేసి పెట్టున్నాను. దీనికి మాత్రం పాలు తాపుతా ఉన్నాను. చూడండి మోగు పిల్ల ఉండాది, గొర్రెపిల్ల. గొర్రెలల్లో పాలు లేనప్పుడు మేకలకు ఖచ్చితంగా తాపుకోవాలా. మేకపిల్లకు పాలు లేనప్పుడు గొర్రెలకు ఖచ్చితంగా తాపేస్తాను. నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను కోయట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే కన్నా లైక్ ఇచ్చుకొని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.